నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సన్నిధిలో అత్యవసర పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్, ఫైర్, మెడికల్ తదితర విభాగాలు సమన్వయంతో పాల్గొన్నాయి. అప్రమత్తతే ప్రాణరక్షణకు ప్రధాన ఆయుధమని సూచిస్తూ ప్రమాదం సంభవించిన సమయంలో ప్రజలు ఎలా స్పందించాలి, ఎలా బయటపడాలి, చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులను ఎలా రక్షించాలి అనే అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనలిచ్చారు. ప్రజల్లో చైతన్యం పెంపు, అత్యవసరాల్లో వేగవంతమైన స్పందన లక్ష్యంగా ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. అత్యవసర సమయాల్లో ప్రాణరక్షణే లక్ష్యం, ప్రజల్లో అవగాహన పెంపే ధ్యేయమని డీఎస్పీ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులైన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మేడం గారి ఆదేశాల మేరకు, అలాగే నంద్యాల జిల్లా ఎస్పీ గారైన సునీల్ శరణ్ గారి ఆదేశాల మేరకు మనం అహోబిలం టెంపుల్లో ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా వాళ్ళ అలర్ట్నెస్, ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, అలాగే జనాలు కూడా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏదైనా ఎమర్జెన్సీస్ జరిగినప్పుడు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ డ్రిల్ అనేది చేశాము. ముఖ్యంగా ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, స్టాంపేడ్స్, తొక్కిసలాట కానీ, లేకపోతే ఏదైనా అటాక్ జరిగినప్పుడు కానీ, ఇలాంటి విపత్తులు ఏదన్నా జరిగినప్పుడు ప్రజలు, పైగా అధికారులు వాళ్ళ అలర్ట్నెస్ కానీ, ప్రిపేర్డ్నెస్ కానీ ఎలా ఉండాలి అనే దాని బేస్ మీదే మనం ఈరోజు మాక్ డ్రిల్ కండక్ట్ చేశాము. సో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, చిన్నపిల్లలు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ మనం ఎలా ప్రాధాన్యత ఇస్తాము, అలాగే మెడికల్ టీమ్ ఫస్ట్ ఎయిడ్ చేయటం ఎంత ఇంపార్టెంట్, నార్మల్ జనాలకి, భక్తులకి కూడా ఏదన్నా ఎమర్జెన్సీ జరిగినప్పుడు సేఫ్ షెల్టర్ ఎలా తీసుకోవాలి, అలాగే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి, లేదా తొక్కిసలాట జరిగినప్పుడు వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి, ఏ పొజిషన్లో ఉంటే మనల్ని మనం కాపాడుకోగలుగుతాము, మనల్ని మనం కాపాడుకోవటమే కాకుండా వేరే